పెట్టి 4,30,000 తీసుకున్నాం. 4,30,000 తీసుకున్నాక సంక్రాంతి పండగ కానీ తిరుగుతూనే ఉన్నాం. గోల్డ్ ఇమని ఆ మేనేజర్ రావాలి, ఈ మేనేజర్ రావాలని చెప్పారు. సరేనని సైలెంట్కి వెళ్ళిపోయినాక నేను మళ్ళీ తర్వాత వచ్చిన, ఏందమ్మా గోల్డ్ అంటే మీదంతా ఆక్షన్కి వెళ్ళిపోయినది, ఆక్షన్కి పోయినాక మేమేం చేసామన్నారు. ఆక్షన్కి ఎట్టపోద్దమ్మా చెప్పకుండా నోటీసు రాకుండా అంటే మీకు నోటీసు వచ్చినారంటే నాకైతే నోటీసే రాలే. రేకు తిప్రాంతకానికి పంపించింది నోటీసు. దాంట్లో నోటీసులో ఉంది కూడా నా నెంబర్ ఉంటుంది. నాకు ఫోన్ రాలే, నేను రిసీవ్ చేసుకోలే. నేను ఆ అమ్మాయిని అడుగుతూనే ఉన్నా, ఎట్ట పోద్దాం మీ ఆక్షన్కి ఏ రకంగా పోతుందమ్మని నేను అడిగిన. ఆ నల్ల డబ్బాయి ఏందో చేసుకోపు నీ శాతనైంది, ఆక్షన్కి పోయినాక మేమేం చేసామని అన్నాడు. అదే సార్ జరిగింది. నేను తిరుగుతూనే ఉన్నా, సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నా, డబ్బులు తీసుకొని తిరుగుతున్నా. 1,04,000కి 85,000 వడ్డేసిండు ఈపీ అతను విదేశ్ కుమార్ అని. 1,04,000కి 85,000 వడ్డేసి నవ్విండు. నువ్వు పో, నేను తీసుకోలేవు లేని. మా బావ ఫస్ట్ నా పేరు మీద పెట్టినాక 35,000 తీసుకున్న తర్వాత అదే అకౌంట్ మీద కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. మా బావ నాకు ఈ విషయం చెప్పలేదు, నన్ను ఏ రోజు బ్యాంకుకి తీసుకురాలేదు. లాస్ట్కి నోటీసులు పంపించినాము, రాజశేఖర్ అనే అబ్బాయిని తీసుకురావాలంటే ఆ అబ్బాయి తీసుకున్నాడు అని ఫేక్ నోటీసులు పంపించారు మా దగ్గరికి. మాది ఐటీ వారం అయితే తిప్రాంతకం అని పంపించారు సార్ నోటీసులు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ రాలేదండి. పెట్టినాక మేము కేసు పెడతాము, మీరేందో అతి చేస్తున్నారంటే పోయి పెట్టుకాపో, ఏంది వాళ్ళు చేసినప్పుడు చూస్తా అని అన్నాడు ఆ పిల్లగాడు. మాది చైను, బాస్కెట్టు, బుట్టల కమ్మలు, నల్లబూసలు, 3 ఉంగరాలు, ఆ పిల్ల ఉంగరము, ఇవన్నీ పెట్టిండు. ఇవన్నీ పెట్టినవి అది ఒకేసారి పెట్టలేదు సార్, మాటకంతే పెట్టిండు.